హాయ్ ఫ్రెండ్స్, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ పార్ట్ 3 వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం హోమోలోగస్ సిరీస్ అంటే ఏంటి, ఫంక్షనల్ గ్రూప్స్ అంటే ఏంటి, ఇలాంటి విషయాలను చర్చించుకున్నాం. మొదటగా కార్బన్ అనేది చైన్స్ రూపంలో, బ్రాంచెస్ రూపంలో, రింగ్స్ రూపంలో వాటి యొక్క కాంపౌండ్స్ను ఏర్పరుస్తుంది. అవి ఎలా ఏర్పరుస్తుంది అనేది ఒకసారి చూద్దాం. మనం ఎర్లియర్ సెక్షన్లో అంటే ముందు వీడియోలో మీథేన్, ఈథేన్, ప్రొపేన్లను పరిశీలన చేసాం. చూడండి ఆ పేర్లు ఎలా వచ్చాయి అని అంటే ఒకసారి ఇక్కడ పరిశీలన చేయండి. కార్బన్ కాంపౌండ్లో ఒక కార్బన్ ఉంటే మిత్ అనే పేరును, 2 కార్బన్లు ఉంటే ఇత్ అనేటువంటిది, 3 ఉంటే ప్రొప్, 4 ఉంటే బ్యూట్, 5 ఉంటే పెంట్, 6 ఉంటే హెక్స్, 7 ఉంటే హెప్టు, 8 ఉంటే ఆక్టు, 9 ఉంటే నాన్, 10 ఉంటే డెక్ అని పోయిన వీడియోలో కూడా మనము నేర్చుకున్నాం అన్నమాట. ఈ వర్డింగ్ మనకు రావాలి. నెక్స్ట్, ఒక కార్బన్ కాంపౌండ్లో హైడ్రోజన్లు, కార్బన్లు మాత్రమే ఉంటే వాటిని హైడ్రోకార్బన్స్ అంటారని మనం తెలుసుకోవాలన్నమాట. అదేవిధంగా ఒక కాంపౌండ్లో కేవలం సింగిల్ కోవలెంట్ బాండ్లు మాత్రమే ఉంటే, కార్బన్ కార్బన్ మధ్య సింగిల్ కోవలెంట్ బాండ్ మాత్రమే ఉంటే అలాంటి వాటిని ఆల్కేన్స్ అంటాం. ఇక్కడ ఆల్క్ అంటే అది నెంబర్ ఆఫ్ కార్బన్స్ను తెలియజేస్తుంది. ఏన్స్ అనేది కార్బన్ కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉంది అనే విషయాన్ని తెలియజేస్తుంది అన్నమాట. అదేవిధంగా కార్బన్ కార్బన్ మధ్య డబుల్ బాండ్ కనుక ఉంటే వాటిని ఆల్కీన్స్ అంటాం. ఆల్క్ అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్. ఇంతకుముందే మనం నేర్చుకున్నాం కదా, 1 ఉంటే మిత్, 2 ఉంటే ఇత్, 3 ఉంటే ప్రొప్, ఇలాంటి విషయం తెలియజేస్తుంది. ఏది ఆల్క్ అనే పదం. ఈన్, ఆల్కీన్, ఈన్ అనే మాట కార్బన్ కార్బన్ మధ్య అట్లీస్ట్ 1 డబుల్ బాండ్ ఉంది అనే విషయం తెలియజేస్తుంది. అదేవిధంగా కార్బన్ కార్బన్ మధ్య అట్లీస్ట్ 1 ట్రిపుల్ బాండ్ కనుక ఉంటే అట్లాంటి వాటిని ఆల్క్ ఐన్స్ అంటాం అన్నమాట. ఐన్ చూడండి, స్పెల్లింగ్ చూడండి. ఆల్క్ అనేది నెంబర్ ఆఫ్ కార్బన్స్ని తెలియజేస్తుంది. ఐన్ అనేది కార్బన్ కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్ ఉంది అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి ఇంకొక క్లాసిఫికేషన్. కార్బన్ కార్బన్ మధ్య కేవలం సింగిల్ బాండ్ ఉంటే అలాంటి వాటిని శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని అంటాం. అదేవిధంగా కార్బన్ కార్బన్ మధ్య డబుల్ బాండ్ కానీ, కార్బన్ కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే వాటిని అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. శాచురేటెడ్, అన్సాచురేటెడ్ అనే మాటలకు ఒక డైలీ లైఫ్ అనాలజీని మనం చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఓ పర్సను 2 దోశలు తినగలడు అని అనుకుంటే, 2 దోశలు తింటే ఆయనకు పూర్తిగా కడుపు నిండుతుంది అని అనుకుంటే అది ఆయన యొక్క శాచురేటెడ్ సంతృప్తి స్థితి. అలా కాకుండా 1 దోశ పెట్టినామనుకోండి ఆయనకి, ఆయన శాచురేట్ అవుతాడా అంటే కాదనమాట, అన్సాచురేటెడ్. అలా కాకుండా 2 దోశలు తిన్న తర్వాత ఒక నెయ్యి దోశ లేదా ఒక ఎగ్ దోశ వేసినాం, ఇంకా చాలా టేస్టీగా ఉంది అనే ఉద్దేశంతో ఎక్కువగా తిన్నాడు అని అనుకున్నాం. 2 తిన్నాక 3వది కూడా తింటే అది సూపర్ శాచురేటెడ్. సో ఇక్కడైతే మనం 2 స్టేట్లను మాట్లాడుకుంటున్నాం, శాచురేటెడ్, అన్సాచురేటెడ్. ఎంత తినగలడో అంత పెడితే శాచురేటెడ్, ఎంత తినగలడో అంతకన్నా తక్కువ పెడితే అన్సాచురేటెడ్. అట్లనే ఇలా కార్బన్ అనేది కార్బన్ కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఏర్పరచడం అనేది దానికి శాచురేటెడ్ స్టేట్. ఎప్పుడు కూడా శాచురేట్ అవ్వడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వన్స్ శాచురేట్ అయినాక దాని రియాక్టివిటీ అంతగా ఉండదన్నమాట. అదే డబుల్ బాండు, ట్రిపుల్ బాండ్ ఉన్నామనుకో, అవి వేరే వాటితో రియాక్షన్ చెంది అవి సింగిల్ బాండ్ ఏర్పరిచే ప్రయత్నంలో భాగంగా రియాక్టివిటీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్కు రియాక్టివిటీ ఎక్కువ, శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్కు రియాక్టివిటీ తక్కువ అనమాట. మరి బాండ్ స్ట్రెంత్ విషయానికి వస్తే కార్బన్ కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉండేది స్ట్రాంగ్ బాండ్ టు కంపారిటివ్లీ డబుల్ అండ్ ట్రిపుల్ బాండ్స్ అనమాట. ఇక్కడ ఫార్ములా మరియు వాటి యొక్క స్ట్రక్చర్ని ఒకసారి మనం గమనించండి. ఇది గత వీడియోలో కూడా మనం చూడడం జరిగింది. ఇక్కడ స్ట్రక్చర్ ఒకసారి చూడండి. కార్బన్ అనేది ఒకటే ఉంది, అన్ని సింగిల్ బాండ్లు ఉన్నాయి కాబట్టి ఒక కార్బన్ ఉంది కాబట్టి మిత్ ఏన్. చూడండి, కార్బన్ కార్బన్ ఇక్కడ కాబట్టి 2 కార్బన్లు ఉంటే ఇత్తు, కార్బన్ కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉందన్నమాట. సో దీని పేరు 2 ఉన్నాయి కాబట్టి ఈథేన్. నెక్స్ట్, కార్బన్ కార్బను ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 1 2 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి మిత్తు, ఇత్తు, ప్రొప్. అన్నీ కార్బన్ కార్బన్ మధ్య ఎలా ఉన్నాయి? సింగిల్ బాండ్ ఉన్నాయి కాబట్టి దీని పేరు ప్రొపేన్. నెక్స్ట్, కార్బన్లు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి అన్నమాట.
మిత్తు, ఇత్తు, ప్రొప్పు, బ్యూట్. సో బ్యూట్ 4 ఉన్నాయి కాబట్టి బ్యూట్ అన్నిటి కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉంది గమనించండి. కాబట్టి బ్యూటేన్, దీని పేరు బ్యూటేన్. నెక్స్ట్ పరిశీలన చేయండి. 1 2 3 4 5 చూడండి 5 కార్బన్లు ఉంటే మిత్, ఇత్, ప్రొప్పు, బ్యూట్, పెంట్ 5 ఉంటే పెంట్. అన్నీ సింగిల్ బాండే ఉన్నాయి గమనించండి. కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉన్నాయి. సో కాబట్టి పెంటేన్, దీని యొక్క పేరు పెంటేన్. నెక్స్ట్ కార్బన్లు ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6. పెంట్ తర్వాత హెక్స్ అనమాట. 6 కార్బన్లు ఉన్నాయి. ఆయన కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి హెక్సేన్, దీని యొక్క పేరు హెక్సేన్ అనమాట. ఈ విధంగా మనము పేర్లు పెట్టడం జరిగింది. మరి వీటి యొక్క స్కెలిటన్లు 2 రకాలుగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒకటి చూడండి, 4 కార్బన్లు ఉన్నటువంటిది తీసుకుంటే బ్యూటేన్ తీసుకుంటే 4 కార్బన్లు ఉన్నాయి కాబట్టి బ్యూట్, అన్ని సింగిల్ బాండ్ కాబట్టి ఏన్. బ్యూటేన్ తీసుకుంటే బ్యూటేన్ ఇలా రాయొచ్చు. ఇలా లీనియర్గా మనము ఒకే వరుసలో ఉండే విధంగా రాయవచ్చు. సో మరియు అలా కాకుండా ఈ స్కెలిటన్ను ఇలా కూడా రాయొచ్చు అనమాట. బ్రాంచ్డ్గా రాయొచ్చు, లీనియర్గా రాయొచ్చు, లాంగ్ చైన్గా రాయొచ్చు, లేదా బ్రాంచ్డ్గా. ఇలా 2 రకాలుగా పాజిబిలిటీ ఉంది. ఇక్కడ వేలెన్సీ మ్యాచ్ అయ్యే విధంగా కార్బన్లతో నింపితే చూడండి 4 హైడ్రోజన్లకి మరియు మనము హైడ్రోజన్లతో వేలెన్సీ 4 అయ్యే విధంగా ఫిల్ చేస్తే ఈ విధంగా వస్తుందన్నమాట. సో దీని యొక్క ఫార్ములా C4H10, హెచ్లు 10 ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 4 కార్బన్లు C4, వీటి యొక్క వేలెన్సీ మ్యాచ్ అయ్యే విధంగా మనము హైడ్రోజన్లతో నింపితే ఇది కూడా C4H10, ఇది C4H10, ఇది కూడా C4H10. సో రెండిటి యొక్క ఫార్ములా సమానం, మరి వాటి యొక్క స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉందన్నమాట. ఓకే, ఎన్ బ్యూటేన్, ఐసోబ్యూటేన్ ఇలా డిఫరెంట్ స్ట్రక్చర్ ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇట్లా ఫార్ములా సేమ్ ఉండి స్ట్రక్చరల్ డిఫరెంట్గా ఉన్న వాటిని ఏమంటామంటే ఇలాంటి హైడ్రోకార్బన్స్ను స్ట్రక్చరల్ ఐసోమర్స్ అంటాం. ఏమంటాం? స్ట్రక్చరల్ ఐసోమర్స్. ఫార్ములా సేమ్ ఉండి వాటి యొక్క స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటే స్ట్రక్చరల్ ఐసోమర్స్ అంటాం అన్నమాట. కొన్ని కేవలం ఇక్కడ వచ్చి మనం ఈ బ్యూటేన్ విషయంలో ఒక లాంగ్ చైన్ని మరియు ఒక బ్రాంచ్ను గమనించాం. ఇంకా కొన్ని తీసుకుంటే లాంగ్ చైన్, బ్రాంచ్ మరియు రింగ్ను కూడా గమనించవచ్చు. ఒక ఉదాహరణ చూద్దాం. C6H12 ఇది రింగ్ లాగా ఫామ్ అవుతుంది. ఈ రింగ్ యొక్క పేరు ఏంటి అంటే సైక్లోహెక్సేన్. సాధారణంగా రింగ్ ఫామ్ అయినప్పుడు ముందర సైక్లో అనే మాట వస్తుంది. హెక్స్ 6 కార్బన్లు ఉన్నాయి కాబట్టి హెక్స్ అన్నీ సింగిల్ బాండే కాబట్టి కార్బన్ మధ్య అన్నీ సింగిల్ బాండే కాబట్టి ఏన్ అనమాట. సో సైక్లోహెక్సేన్ చూడండి, దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో, ఎన్ని కార్బన్లు ఉన్నాయో 1 2 3 4 5 6 ఉన్నాయి. సైక్లో అన్నీ కూడా రింగ్ లాగా ఉన్నాయి కాబట్టి ముందర సైక్లోహెక్స్, అన్ని సింగిల్ బాండ్ ఉన్నాయి కాబట్టి ఏన్. కాబట్టి దీని స్ట్రక్చర్ యొక్క పేరు సైక్లోహెక్సేన్ అనమాట. అదేవిధంగా మరొక రింగ్ లాగా ఉన్నటువంటి మరొక ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఏంటి అంటే బెంజిన్ అనమాట. C6H6. సో C6H6తో ఎలా ఇది ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనేది ఊహించడము సైంటిస్టులకు కష్టంగా మారింది. దీన్ని జర్మన్ సైంటిస్ట్ అయినటువంటి కెకులే గారు ఈ సమస్యను సాల్వ్ చేసే క్రమంలో తీవ్రంగా ఆలోచన చేసి నిద్రపోతే ఆయనకు నిద్రలో కల వచ్చింది. ఆ కలలో ఒక పాము తన తోకను తానే మింగుతున్నట్టుగా కల వచ్చిందనమాట. సో దాన్ని ఉద్దేశం చేసి ఇక్కడ ఈ స్ట్రక్చర్ని ఆయన రాయడం జరిగింది. ఒక్కసారి పరిశీలన చేయండి. ఇక్కడ 6 కార్బన్లు ఉన్నాయి. 1 2 3 4 5 6 అన్నీ కూడా ఒక్కొక్క హైడ్రోజన్తో బాండ్ ఏర్పరచుకున్నవి. సో 6 కార్బన్లు 6 హైడ్రోజన్లు. మరి వేలెన్సీ ఎలా సరిపోయింది అని అనుకుంటున్నారా? ఒకసారి పరిశీలన చేద్దాం, గమనించండి. చూడండి, ఈ కార్బను వచ్చి 1 2 3 4 4 బ్యాలెన్స్ అయినాయి అనమాట. అదేవిధంగా ఈ కార్బను 1 2 3 4 4 సరిపోయినాయి. అదేవిధంగా ఈ కార్బను 1 2 3 4. అదేవిధంగా ఈ కార్బను 1 2 3 4. అదేవిధంగా నెక్స్ట్ ఈ కార్బను
1 2 3 4. నెక్స్ట్ అదేవిధంగా ఈ కార్బను ఈ విధంగా అన్ని కార్బన్లో వేలెన్సీ 4 సరిపోయిందన్నమాట. ఇది బెంజిన్ యొక్క ఫార్ములా C6H6. ఎప్పుడు డబల్ బాండ్ ఈ ఈ ఎడ్జ్లోనే ఉండాలన్నా ఫస్ట్ది ఎప్పుడు అంటే యువతలు కూడా ఉండొచ్చు. ఇలా కూడా మనము బెంజిన్ రింగ్ వేవ్ సి చూడండి, ఇక్కడ కూడా డబల్ బాండ్ ఉండవచ్చు అనమాట. ఇక్కడ కూడా డబల్ బాండ్ ఉండొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు. ఈ రెండిటి యొక్క మధ్యస్థ స్థితిలో ఈ యొక్క బెంజిన్ రింగ్ ఉండేదానికి అవకాశం ఉందన్నమాట. అంటే డబుల్ బాండ్ ఇక్కడ ఇక్కడ ఉండొచ్చు, ఆల్టర్నేట్గా ఎలా అయినా ఉండొచ్చు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ పరిశీలన చేయండి. ఆ కార్బన్ కాంపౌండ్స్ విచ్ కంటైన్ ఓన్లీ కార్బన్లు మరియు హైడ్రోజన్లు ఉంటే వాటిని హైడ్రోకార్బన్స్ అంటారు. వీటిలో శాచురేటెడ్ ఉండేటి ఆల్కేన్స్, అన్సాచురేటెడ్ డబుల్ బాండ్స్ ఉండేటి ఆల్కిన్స్, అన్సాచురేటెడ్ ట్రిపుల్ బాండ్ ఉండేటి ఆల్కైన్స్ అనమాట. ఆల్కేన్ల యొక్క జనరల్ ఫార్ములా ఎలా ఉంటుంది అని అంటే CnH2n+2గా ఉంటుంది. అంటే కార్బన్ల సంఖ్యకు డబల్ చేసి 2 పెరిగే విధంగా ఉంటుంది. మీథేన్, ఈథేన్, ప్రొపేన్ లాగా. అదేవిధంగా ఆల్కీన్లకు CnH2n లాగా ఉంటుంది జనరల్ ఫార్ములా. అంటే కార్బన్ల సంఖ్యకు డబల్ ఉంటుంది హైడ్రోజన్ల సంఖ్య. ఆల్కైన్లకు జనరల్ ఫార్ములా CnH2n-2 లాగా ఉంటుందన్నమాట. అంటే డబల్ చేసి కార్బన్ల సంఖ్యకు హైడ్రోజన్ల సంఖ్య డబల్ చేసి 2 తీసేసే విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తించవచ్చు. సో ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు పరిశీలన చేద్దాం. సేమ్ ఫార్ములా బట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్. ఫార్ములా ఒకటే ఉండి స్ట్రక్చర్స్ వేరువేరుగా ఉండే వాటిని ఏమంటాము? ఆప్టికల్ ఐసోమర్స్ అంటామా, జియోమెట్రిక్ ఐసోమర్స్ అంటామా, స్టీరియో ఐసోమర్స్ అంటామా, స్ట్రక్చరల్ ఐసోమర్స్ అంటామా? సరైన సమాధానాన్ని గుర్తించి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. మరి నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలన చేయండి. ఇక్కడ ఎన్ని కార్బన్లు ఉన్నాయి గమనించండి. 1 2 3 4 5 6 ఉన్నాయన్నమాట. 6 కార్బన్స్ ఉన్నాయి. అన్నీ కూడా సైక్లిక్గా ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో దీని యొక్క పేరు ఏంటి అని అడుగుతున్నారు, గుర్తించే ప్రయత్నం చేయండి. హెక్సేన్, హెక్సీన్, హెక్సైన్, సైక్లోహెక్సేన్. సరైన సమాధానాన్ని గుర్తించి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఒక రింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా 6 కార్బన్లు ఉన్నాయి. ఫార్ములాలు చూస్తే కార్బన్లు 6, హైడ్రోజన్లు కూడా 6 ఉన్నాయి. సో ది కాంపౌండ్ యొక్క పేరు ఏంటి అని అడుగుతున్నారు. సైక్లోహెక్సేనా, బెంజీనా, హెక్సీనా, హెక్సైనా? సరైన సమాధానాన్ని గుర్తించండి. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. కార్బన్ కాంపౌండ్స్ విచ్ కంటైన్స్ ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్. ఓన్లీ కార్బను హైడ్రోజన్లు కలిగినటువంటి కాంపౌండ్లను ఏమంటాము? హైడ్రోజన్ కాంపౌండ్స్, కార్బన్ హైడ్రోస్, హైడ్రోకార్బన్స్, హైడ్రోస్. సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆర్ కాల్డ్. శాచురేటెడ్ హైడ్రోకార్బన్లను ఏమని పిలుస్తాము? ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్, ఆల్కైల్స్. సరైన సమాధానాన్ని గుర్తించి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నెక్స్ట్ అన్సాచురేటెడ్ డబుల్ బాండ్స్. డబుల్ బాండ్ ఉన్నాయంటే అవి అన్సాచురేటెడ్ అనే. మరి డబుల్ బాండ్స్ ఉన్న వాటి హైడ్రోకార్బన్లను ఏమని పిలుస్తాము? ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్, ఆల్కైల్స్. సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్ అన్సాచురేటెడ్ ట్రిపుల్ బాండ్ హైడ్రోకార్బన్స్. ట్రిపుల్ బాండ్ ఉందంటే అవి అన్సాచురేటెడ్ అనే. దాని యొక్క పేరేంటి? ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్, ఆల్కైల్స్. సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్ టాపిక్ విల్ యూ బీ మై ఫ్రెండ్ అనే కార్బన్ ఆటం మనల్ని అడుగుతుందన్నమాట. కార్బన్ ఆటం అనేది ఫ్రెండ్లీ ఆటమేనా అంటే కార్బన్ ఆటం అనేది వెరీ వెరీ ఫ్రెండ్లీ ఆటం. ఎందుకనంటే దాని యొక్క టెట్రావేలెన్సీ కారణంగా మరియు దాని యొక్క స్మాల్ సైజు కారణంగా తాను ఆక్టెట్ని పొందడం కోసం పాజిబుల్ అయ్యే కోవలెంట్ బాండ్ ఏర్పరచుకోగలిగిన వాటితో అవి ఈజీగా బాండ్ ఫామ్ చేసుకుంటుందన్నమాట. కాబట్టి కార్బన్ అనేది వెరీ ఫ్రెండ్లీ ఆటంగా మనం చెప్పుకోవచ్చు. సో కార్బన్ జనరల్గా హైడ్రోజన్లతో బాండ్ ఏర్పరచుకుంటుంది. వీటిని హైడ్రోకార్బన్స్ అంటాం. కేవలం హైడ్రోజన్లతో మాత్రమే ఏర్పరచుకుంటుందా అంటే కాదనమాట. మిగిలిన ఆటమ్స్తో కూడా ఏర్పరచుకోగలదు. అవి ఏంటి అంటే హాలోజన్స్ మరియు ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్ అన్నమాట.
ఇంతకీ హాలోజన్స్ అంటే ఏంటి అంటే, హాలోజన్స్ అంటే ఇది ఒక గ్రీక్ వర్డ్ అనమాట. హాలోసు జీనస్ అనే పదాల నుంచి వచ్చింది. 7th A గ్రూప్ ఎలిమెంట్స్ను మనం హాలోజన్స్ అంటాం. ఏంటంటే ఇవి అని అంటే 7th A గ్రూప్ ఎలిమెంట్స్ ఏమున్నాయి అని అంటే ఒకసారి పరిశీలన చేయండి. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఓకే, ఇవన్నీ కూడా 7th A గ్రూప్ ఎలిమెంట్స్. ఆస్టటీన్ కూడా ఉంది, బట్ ఇది రేడియోధార్మిక ఎలిమెంట్ అనమాట, రేడియో రియాక్టివిటీ ఎలిమెంట్. వీటి యొక్క లైఫ్ టైం తక్కువ కాబట్టి దాన్ని కన్సిడర్ చేయడం లేదు. సో ఇంతకీ హాలోజన్స్ అంటే హాలోస్. ఓకే, ఇది ఒక గ్రీక్ వర్డ్. హాలోస్ అంటే ఏంటి అంటే సాల్ట్ అనమాట. ఓకే, సీ సాల్ట్. జీనస్ అంటే వాటి నుంచి వచ్చేదని. ఓకే, ప్రొడ్యూస్డ్. వీటికి పేర్లు పెట్టే క్రమంలో ఫ్లోరిన్ ఉంది అంటే ఏమని పేరు పెడతామంటే ఫ్లోరో అని పెడతాం. అదే క్లోరిన్ వస్తే క్లోరో అని పెడతాం. అదే బ్రోమిన్ వస్తే బ్రోమో అని పెడతాం. అయోడిన్ వస్తే అయోడో అని పెడతాం. ఇలా నేమింగ్ ఇస్తామన్నమాట. సో ఇంకా ఆక్సిజన్ అంటే O అని తెలుసు, నైట్రోజన్ N, సల్ఫర్ S. ఇలా హైడ్రోజన్లతో కాకుండా ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్లతో కూడా బాండ్ ఫామ్ చేసుకుంటుంది. చాలా ఫ్రెండ్లీ ఎలిమెంట్ అని మనం తెలుసుకున్నాం అన్నమాట. ఇక్కడ హైడ్రోకార్బన్ల యొక్క చైన్లో హైడ్రోజన్లను రీప్లేస్ చేయడం వల్ల రీప్లేస్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ వేలెన్సీ ఆఫ్ ద కార్బన్ 4 టెట్రావేలెన్స్ అని చెప్పుకున్నాం కదా, వేలెన్సీని కూడా సాటిస్ఫై చేస్తుంది. ఇలా సాటిస్ఫై చేసే ఆటమ్స్ను హెట్రో ఆటమ్స్ అంటాం. ఈ హెట్రో ఆటమ్స్ వల్ల ఏర్పడేటువంటి కాంపౌండ్ను ఈ హెట్రో ఆటమ్ని ఏమంటామంటే ఫంక్షనల్ గ్రూప్ అంటాం. ఎందుకు ఇలా ఫంక్షనల్ గ్రూప్ అని అంటాము ఈ హెట్రో ఆటమ్స్ని అని అంటే, ఉదాహరణకు ఒక హైడ్రోకార్బన్ కాంపౌండ్ ఉంది, దాని యొక్క నేచర్ వేరుగా ఉంటుంది. ఉదాహరణకు ఒక క్లోరిన్ మనం హైడ్రోజన్ బదులు ఏర్పరిచినాము అంటే ప్రిడామినెంట్గా ఒక బాస్ లాగా ఎవరు ఆ మొత్తం కాంపౌండ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని చూపుతారు అంటే ఈ కొత్తగా యాడ్ అయినటువంటి ఆటం అనమాట. సో ఈ కొత్తగా యాడ్ అయినటువంటి క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ అలా ఆక్సిజన్తో కాంబినేషన్లో ఏర్పడినటువంటి ఇతర ఫంక్షనల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ కార్బన్ చైన్ చిన్నదా పెద్దదా అని కాకుండా మొత్తం క్యారెక్టరిస్టిక్స్ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటాయంటే ఈ కొత్తగా వచ్చిన హెట్రో ఆటం వల్ల ఏర్పడతాయి. సో దీన్నే ఫంక్షనల్ గ్రూప్ అని అంటాం అనమాట. ఎందుకంటే దిస్ ఈజ్ ద బాస్ ఆఫ్ ద ఆ కెమికల్ కాంపౌండ్. దాని యొక్క మొత్తం క్యారెక్టరిస్టిక్స్ను ఇది డిసైడ్ చేస్తుంది, కాబట్టి దీన్ని ఫంక్షనల్ గ్రూప్ అని అంటాం. అలాంటి ఫంక్షనల్ గ్రూప్స్ ఏముండేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి పరిశీలన చేయండి. క్లోరిన్ లేదా బ్రోమిన్ వీటిని ఏమని పిలుస్తారంటే మనం ఇంతకుముందే నేర్చుకున్నాం, క్లోరో, బ్రోమో అని పిలుచుకుంటాం. ఇలా హాలోజన్స్ను హాలో అనేటువంటి వర్డింగ్ ఇవ్వడం జరిగింది. ఆల్కేన్లకు ఈ హాలోజన్స్తో రీప్లేస్ చేస్తామన్నమాట. సో ఇక్కడ ఒక చిన్న గిర్రకి ఇవ్వడం జరిగింది కదా, ఈ గిర్ర ఏంటంటే అది దాంతో కాంటాక్ట్ అయినప్పుడు సాటిస్ఫై అవుతుంది అని అర్థం అనమాట. అదేవిధంగా ఆల్కహాల్ వాటర్ తర్వాత చాలా మంచి సాల్వెంట్ ఎవరు అని అంటే ఆల్కహాల్ అనమాట. సో దీని యొక్క ఫంక్షనల్ గ్రూప్ OH అని వచ్చింది అని అంటే ఒక కార్బన్ కాంపౌండ్లో అది ఆల్కహాల్ వర్గానికి చెందింది అని అర్థం అనమాట. నెక్స్ట్ ఆల్డిహైడ్, ఇది CHO అనమాట. CHO అని వస్తే అది ఆల్డిహైడ్ వర్గానికి చెందింది. నెక్స్ట్ కీటోన్ చూడండి, C+O అనమాట కీటోన్. నెక్స్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్ COOH కార్బాక్సిలిక్ యాసిడ్. సో ఈ విధంగా ఇవి ఫంక్షనల్ గ్రూప్స్. ఇవి వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ని డిసైడ్ చేస్తాయన్నమాట. సో ఇక్కడ ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, గమనించండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఇక్కడ కాంపౌండ్ మరియు ఫంక్షనల్ గ్రూప్ ఇవ్వడం జరిగింది. ఆల్డిహైడ్ అంటే ఏంది, ఆల్కహాల్, కీటోన్, కార్బాక్సిలిక్ యాసిడ్. వాటికి సంబంధించినటువంటి ఫంక్షనల్ గ్రూప్ యొక్క ఫార్ములాను పైన చెప్పుకున్నాం కదా, ఒక్కసారి మళ్ళీ ముందరికి వెళ్ళి కావాలంటే అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి కరెక్ట్ మ్యాచింగ్ చేసేదానికే ప్రయత్నం చేయండి. ఒకసారి ఆప్షన్స్ అన్నీ చూడండి. ఓకే, ఫంక్షనల్ గ్రూప్స్ ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ వెళ్దాం మనం. నెక్స్ట్ టాపిక్ హోమోలోగస్ సిరీస్ అంటే ఏందో మొదటగా ఒక ఎగ్జాంపుల్ చూసి మనం మాట్లాడుకున్నాం.
ఉదాహరణకు ఆల్కేన్స్ అనేవి హోమోలోగస్ సిరీస్ను ఎలా ఫామ్ చేస్తాయనేది చూద్దాం. ఏన్ అంటే కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉన్న హైడ్రోకార్బన్లను ఆల్కేన్లు అంటాం. ఇవి శాచురేటెడ్ అన్నమాట. వీటి యొక్క ఫార్ములాను గమనిస్తే CnH2n+2 అంటే కార్బన్ల సంఖ్య ఎంతైతే ఉంటుందో దానికి డబుల్ చేసి 2 కూడాలన్నమాట. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ని మనం పరిశీలన చేద్దాం. CH4 గమనించండి, కార్బన్ల సంఖ్య 1 ఉంది, దానికి డబుల్ చేస్తే H2, దానికి 2 కూడితే CH4. దీని యొక్క పేరు మీథేన్. చూడండి, ఒక కార్బన్ ఉంది కాబట్టి మిత్, సింగిల్ బాండ్ కాబట్టి ఏన్. అదేవిధంగా C2 డబల్ చేస్తే 4, దానికి 2 కూడితే 6, C2H6, పేరు ఈథేన్. గమనించండి. అదేవిధంగా C3 డబల్ చేస్తే H6, దానికి 2 కూడితే H8, నెక్స్ట్ మిత్ ప్రొపేన్. నెక్స్ట్ కార్బన్ల 4 ఉంటే 4 రెళ్ళ 8, 8కి 2 కూడితే 10, సో C4H10. దీని యొక్క పేరును కనుక మనం గమనిస్తే బ్యూట్, 4 కార్బన్లు ఉంటే బ్యూటేన్. అదేవిధంగా C5 డబల్ చేస్తే H10, దానికి 2 కూడితే H12 అనమాట, కాబట్టి పెంటేన్. నెక్స్ట్ అదేవిధంగా కార్బన్ల సంఖ్య 6 తీసుకుంటే 6 2 12, 12కి 2 కూడితే 14 అనమాట, నెక్స్ట్ హెక్సేన్. ఓకే, ఈ విధంగా మనం రాస్తూ వెళ్ళచ్చు. ఇక్కడ హోమోలోగస్ సిరీస్ అంటే ఏందో అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గమనిస్తే ఇక్కడి వరకు ఓకే, ప్రతి రెండిటికి మధ్య ఉన్న డిఫరెన్స్ కనుక మనం గమనిస్తే ఏమని డిసైడ్ చేయొచ్చు అంటే CH4కి C2H6కి ఉన్న కార్బన్ల సంఖ్య 1 తేడా ఉంది, హైడ్రోజన్ల సంఖ్య 2 తేడా ఉంది. ఈ విధంగా ప్రతి రెండిటికి మధ్య CH2 డిఫరెన్స్ ఉన్న వాటిని మనం ఏమనొచ్చు అని అంటే హోమోలోగస్ సిరీస్ అంటాం. అదేవిధంగా వీటి యొక్క అటామిక్ మాస్ ఎంత తేడా ఉంది అని అంటే CH2 డిఫరెన్స్ ఉంది అని అంటే ఎంత తేడా ఉంటుంది, కార్బన్ యొక్క అటామిక్ మాస్ వచ్చి 12 యూనిట్స్ లేదా 12 AMU అటామిక్ మాస్ యూనిట్లు, 2 హైడ్రోజన్లకు సంబంధించి 2 యూనిట్లు. అంటే ఒక సిరీస్లో ఒకదానికి ఆ నెక్స్ట్ వచ్చేదానికి మరి అటామిక్ వెయిట్ ఎంత తేడా ఉంటుందంటే 14 AMU లేదా 14 యూనిఫైడ్ మాస్ అంతా తేడా ఉంటుంది అని చెప్పచ్చు. ఇంకా ఈ సిరీస్లో మనం ఏం గమనించవచ్చు అని అంటే ఒక క్రమాన్ని గమనించవచ్చు. ఇక్కడ C3H8 వరకు ఉన్నవి గ్యాసియస్ స్టేట్లో లభిస్తాయి. ఆ తర్వాత C6 నుంచి C10 వరకు, C10H డబల్ చేస్తే 20, దానికి 2 కూడితే 22, దీని పేరు డెకేన్ అంటాం అన్నమాట. ఇలా C4 నుంచి H10 వరకు ఉన్న వాటిని లిక్విడ్స్గా ఉంటాయి. ఆ తర్వాత ఏవైతే C11 నుంచి వస్తాయో అవన్నీ కూడా సాలిడ్స్గా ఉంటాయి. అంటే వాటి యొక్క ఫిజికల్ స్టేట్ అనేది వాటిలో ఒక గ్రాడ్యువాలిటీ ఉంది అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా వీటి యొక్క మెల్టింగ్ పాయింట్ మరియు బాయిలింగ్ పాయింట్లను గమనిస్తే ఒక క్రమపద్ధతి ప్రకారం పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలా వాటి యొక్క స్టేటు, మెల్టింగ్ పాయింట్లు, బాయిలింగ్ పాయింట్లు అన్నిట్లో కూడా ఒక గ్రాడ్యువాలిటీ ఉంటుంది. మరియు ఒకదానికి రెండో దానికి మధ్య CH2 డిఫరెన్స్ ఉన్న వాటిని ఏమంటామంటే హోమోలోగస్ సిరీసెస్ అంటాం. సో ఇలా హోమోలోగస్ సిరీస్లో ఏదైతే ఫంక్షనల్ గ్రూప్ ఉంటుందో ఫంక్షనల్ గ్రూప్ ఉన్నవి కూడా ఈ హోమోలోగస్ సిరీస్ని ఏర్పరుస్తాయా అనే అంశాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. గమనించండి. మొదటగా దీన్ని అరైజ్ చేస్తున్నాం. ఓకే, ఎప్పుడైతే ఈ ఆల్కేన్లకు ఫంక్షనల్ గ్రూప్, ఉదాహరణకు ఆల్కహాల్కి సంబంధించిన ఫంక్షనల్ గ్రూపును మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఈ ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ ఎప్పుడైతే తీసుకుంటామో అది బాస్ అవుతుందన్నమాట. ఆ మొత్తం కాంపౌండ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని డిసైడ్ చేసేది ఎవరు అని అంటే ఆల్కహాల్. సో ఇక్కడ ఆల్కహాల్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క ఆల్కేన్లోంచి ఒక హైడ్రోజన్ను ఈ ఆల్కహాల్తో రీప్లేస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకు CH4, మీథేన్, CH4 అన్నీ కూడా హైడ్రోజన్లే ఉంటాయి. అయితే ఒక్క హైడ్రోజన్ బదులు మనము ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్తో రీప్లేస్ చేస్తే దాని యొక్క ఫార్ములా ఏమవుతుంది అని అంటే CH3OH అవుతుంది. దీని పేరు ఓకే మిత్, సింగిల్ బాండ్ కాబట్టి ఏన్,
ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి ఓఎల్, దీని పేరు మిథనాల్ అవుతుంది. చూడండి, మిత్ ఒక కార్బన్ ఉండడం వల్ల మిత్, సింగిల్ బాండ్ కాబట్టి ఏన్, ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి ఓల్, దీని యొక్క పేరు మిథనాల్ అవుతుంది. అదే రెండు కార్బన్లు ఉన్నాయి అని అనుకోండి, సాధారణంగా ఇక్కడ లైన్ వేసినాము అంటే అవన్నీ హైడ్రోజన్లు, ఒక్కటే ఒక ఫంక్షనల్ గ్రూపు ఓహెచ్ అనమాట. సో ఇక్కడ దీని యొక్క ఫార్ములా రాస్తే ఏమవుతుంది ఒకసారి గమనించండి. సీలు 2 ఉన్నాయి, C2, హెచ్లు ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయన్నమాట. C2H5OH. సో దీని యొక్క పేరు 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఇత్. ఓకే, 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఇత్. సింగిల్ బాండ్ గమనించారా, సింగిల్ బాండ్ ఉన్నాయి, కార్బన్ కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉంది. ఏన్ ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ కదా కాబట్టి ఓల్, దీని పేరు ఇథనాల్ అవుతుందన్నమాట. ఈ విధంగా అన్నీ కూడా వరుస పెట్టి మనం ఒక క్రమంలో రాద్దాం. ఓకే, CH3OH, C2H5OH, నెక్స్ట్ ఇది ఎక్స్పెక్ట్ చేయండి, C3 డబల్ చేసి 1 కూడాలన్నమాట. డబల్ చేసి 1 కూడాలి, 2 కూడకూడదు, 1 కూడాలి, ఎందుకంటే ఒక హైడ్రోజన్ రీప్లేస్ చేసినాం కాబట్టి. సో డబల్ చేస్తే H6 ఒకటి కూడితే 7. సో దీని పేరు ఏమవుతుంది గెస్ చేయండి, 3 ఉన్నాయి కాబట్టి ప్రొపనోల్. ఓకే, అన్నీ రాద్దాం. ఓకే, మిథనోల్, దీని పేరు ఇథనోల్. ఓకే, తర్వాత 4 కార్బన్లు ఉంటే C4H9 అవుతుంది, డబల్ చేసి 1 కూడితే 9 అవుతుంది. దీని యొక్క పేరు మిత్, ఇత్, ప్రొప్, బ్యూట్. సో బ్యూటనోల్. నెక్స్ట్ 5 ఉంటే ఓకే పెంటనోల్. ఈ విధంగా మనము పేర్లు పెట్టచ్చు. ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఒకదానికి రెండో దానికి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది, ఎన్ని కార్బన్ల డిఫరెన్స్ ఉంది అని అంటే CH2 డిఫరెన్స్ ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. మరియు CH2 డిఫరెన్స్ అంటే వాటి యొక్క అటామిక్ మాస్ ఎంత తేడా ఉందంటే 14 యూనిఫైడ్ మాసెస్ అంత తేడా ఒకదాని నుంచి ఇంకో దానికి తేడా ఉంది. కాబట్టి దీన్ని హోమోలోగస్ సిరీస్ అంటాం. ఎప్పుడైతే CH4 కాస్త అంటే CH4 కాస్త ఎప్పుడైతే ఒక్క హైడ్రోజన్ను లాస్ అయ్యి OH గ్రూప్తో రీప్లేస్ అవుతుందో అప్పుడు దాని యొక్క లక్షణాలు ఆల్కేన్ల లక్షణాలు కాకుండా ఆల్కహాల్ లక్షణాలు వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, ఇథనాల్ అనేది వాటర్ తర్వాత మంచి సాల్వెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ గమనించండి, కెమికల్ ప్రాపర్టీస్ అనేటన్నీ కూడా వీటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ సిమిలర్గా ఉంటాయి అన్నమాట. ఏంది ఆ హోమోలోగస్ సిరీస్లో ఉన్న వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ సిమిలర్గా ఉంటాయి. ఫిజికల్ ప్రాపర్టీస్లో ఒక గ్రాడ్యువాలిటీ ఉంటుంది, మెల్టింగ్ పాయింట్, వాటి యొక్క బాయిలింగ్ పాయింట్లలో కూడా ఒక గ్రాడ్యువాలిటీ ఉండడాన్ని మనం గమనించాం. సేమ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటాయి, ఇట్లాంటి వాటిని హోమోలోగస్ సిరీస్ అంటాం. అదేవిధంగా ఇక్కడ ఒకసారి గమనిస్తే CH4 C2H6 వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అంటే CH2 డిఫరెన్స్ ఉండడాన్ని, అదేవిధంగా C2H6 అంటే దీని పేరు ఈథేన్కి నెక్స్ట్ C3 మిత్, ఇత్, ప్రొపేన్లకు మధ్య కూడా CH2 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ దీనికి తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది అని అడుగుతున్నారు. C4H10 తర్వాత ఏమొస్తుందంటే C5H12 వస్తుంది. వాటి మధ్య కూడా తేడా CH2 తేడా ఉందన్నమాట. అదేవిధంగా కార్బన్ యొక్క అటామిక్ మాసు 12 యూనిట్లు, హైడ్రోజన్ యొక్క అటామిక్ మాసు 1 యూనిట్లు. CH2 అంటే ఎంత అవుతుంది 14 యూనిఫైడ్ మాసులు అంత తేడా ఉంటుంది హోమోలోగస్ సిరీస్లో ఒకదానికి మరొకదానికి అనే విషయాన్ని మనం చెప్పచ్చు. ఈ టాపిక్ సంబంధించి కొన్ని ప్రశ్నలను మనం పరిశీలన చేద్దాం, గమనించండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ అబౌట్ ద హోమోలోగస్ సిరీస్? హోమోలోగస్ సిరీస్కి సంబంధించి క్రింది వానిలో ఏది సరైనది అని అడుగుతున్నారు. యాజ్ ద సైజ్ ఆఫ్ ద కార్బన్ చైన్ ఇన్ ఎనీ హోమోలోగస్ సిరీస్ ఇంక్రీజ్ ఏ గ్రాడేషన్ ఇన్ ద ఫిజికల్ ప్రాపర్టీస్. వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్లో ఒక గ్రాడ్యువల్గా తేడా వస్తుంది అనేది చెప్తున్నారు. మెల్టింగ్ బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ విత్ మాలిక్యులర్ మాస్తో వాటి యొక్క మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది.
నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ రిమైన్ సేమ్ ఇన్ ద హోమోలోగస్ సిరీస్. హోమోలోగస్ సిరీస్లో వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ సేమ్గా ఉంటాయి. ఆల్ ద అబవ్ పైనవన్నీ కూడా సరైనవి. సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ విల్ కంప్లీట్ ద హోమోలోగస్ సిరీస్ గివెన్ బిలో. ఇక్కడ ఒక ఇన్కంప్లీట్ హోమోలోగస్ సిరీస్ ఇవ్వడం జరిగింది. దాన్ని కంప్లీట్ చేసి సరైన సమాధానాన్ని గుర్తించండి. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. గమనించండి. ఓకే, ఇక్కడ హోమోలోగస్ సిరీస్ అనేది ఆల్కీన్లతో ఎలా ఏర్పడుతుంది? ఫస్ట్ ఆల్కేన్లతో గమనించాం కదా. ఇప్పుడు ఆల్కీన్లతో హోమోలోగస్ సిరీస్ ఎలా వస్తుందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఈన్ మీన్స్, ఈన్ అంటే కార్బన్ కార్బన్ మధ్య అట్లీస్ట్ 1 డబల్ బాండ్ ఉంటుంది అని. దీని యొక్క జనరల్ ఫార్ములా CnH2n. ఇది చాలా సులభంగా మనం రికగ్నైజ్ చేయొచ్చు. కార్బన్ల సంఖ్యకు డబల్ ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఒకటి మనం మొదటగా చూస్తుంటే కార్బన్ కార్బన్ మధ్య డబల్ బాండ్ ఉండాలి అని అంటే ఖచ్చితంగా మినిమం ఎన్ని కార్బన్లు ఉండాలి? 2 కార్బన్లు ఉండాలి. సో 2 కార్బన్లను తీసుకున్నాం, వాటి మధ్య డబల్ బాండ్ తీసుకున్నాం, మిగిలినటన్ని హైడ్రోజన్లతో నింపుతాం. సో డబల్ బాండ్ కాబట్టి 2 హైడ్రోజన్లు 2 హైడ్రోజన్లు. దీని యొక్క ఫార్ములా ఏమవుతుంది? గమనించండి. C2 హైడ్రోజన్ల సంఖ్య 1 2 3 4 అవుతుంది. C2H4 ఈ ఫార్ములాలో ఫిట్ అయిందే. గమనించండి, C2H4. దీని యొక్క పేరు 2 ఉన్నాయి కాబట్టి కార్బన్లు ఇత్ అనమాట. సో డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్, ఇథీన్. దీని యొక్క పేరు ఈన్. అదేవిధంగా కార్బన్ కార్బన్ మధ్య 3 కార్బన్లను తీసుకుంటే అప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. ఏదో ఒక చోట డబుల్ బాండ్ను మనం తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు కార్బన్ల సంఖ్యను కరెక్ట్గా సెట్ చేద్దాం. ఓకే, 3 కార్బన్లు ఉన్నాయి కాబట్టి దీని యొక్క పేరు ఏమవుతుందంటే ప్రొప్ అవుతుంది. సో హైడ్రోజన్ల సంఖ్యను ఒకసారి మనం పరిశీలన చేద్దాం. 1 2 3 4 5 6. సో C3H6 ప్రొప్ అనే ఒక డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్, ప్రొపీన్. దీని యొక్క పేరు ప్రొపీన్. నెక్స్ట్ అన్నీ రెగ్యులర్గా రాసేద్దాం. C4H8. సో C4H8 4 ఉన్నాయి కాబట్టి మిత్తు, ఇత్తు, ప్రొప్పు, బ్యూట్. సో బ్యూటీన్. నెక్స్ట్ C5H10. దీని యొక్క పేరు 5 ఉన్నాయి కాబట్టి పెంట్, డబుల్ బాండ్ ఉంటుంది కాబట్టి ఈన్, పెంటీన్. అదేవిధంగా C6H12. దీని యొక్క పేరు 6 కార్బన్లు ఉన్నాయి కాబట్టి హెక్స్, ఒకటైనా డబుల్ బాండ్ ఉంటుంది కాబట్టి ఈన్, హెక్సీన్. ఒకసారి ఈ సీక్వెన్స్ను గమనించండి. ఇథీన్, ప్రొపీన్, బ్యూటీన్. వీటి మధ్య గమనిస్తే CH2 డిఫరెన్స్ ఉండడాన్ని మనం గమనించవచ్చు అన్నమాట. ఈ విధంగా మనము ఆల్కీన్ల యొక్క హోమోలోగస్ సిరీస్ను గమనించాం. అదేవిధంగా ఇప్పుడు ఆల్కైన్లకు సంబంధించిన హోమోలోగస్ సిరీస్ను గమనిద్దాం. ఆల్కైన్స్. ఐన్ అంటే కార్బన్ కార్బన్ మధ్య అట్లీస్ట్ 1 ట్రిపుల్ బాండ్ ఉంటుంది అని అర్థం అన్నమాట. సో ఒక ట్రిపుల్ బాండ్ ఉంది. దీని యొక్క జనరల్ ఫార్ములా ఎలా ఉంటుందంటే CnH2n-2. అంటే కార్బన్ల సంఖ్యకు హైడ్రోజన్ల సంఖ్య డబుల్ చేసి 2 తీసేసే విధంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఓకే, కార్బన్ కార్బన్ మధ్య అట్లీస్ట్ ట్రిపుల్ బాండ్ తీసుకొని ఎన్ని హైడ్రోజన్లు అవసరమవుతాయంటే ఒక్కొక్క హైడ్రోజన్ అవసరం అవుతుంది. సో దీని యొక్క పేరు 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఇత్, ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి ఐన్, ఇథైన్. దీని యొక్క పేరు ఇథైన్. సో నెక్స్ట్ ఇది రాస్తే ఓకే, C2H3 హైడ్రోజన్ల సంఖ్యను డబల్ చేసి అంటే H6 అవుతుంది. దాంట్లోంచి 2 తీసేస్తే 4. C3H4. దీని పేరు గమనిస్తే 3 ఉన్నాయి కాబట్టి ప్రొప్ ఐన్. అదేవిధంగా 4 రాస్తే C4 డబల్ చేస్తే 8. 8లోంచి 2 తీసేస్తే 6 బ్యూటైన్. నెక్స్ట్ అదేవిధంగా C5H డబల్ చేస్తే 10. 2 తీసేస్తే 8 పెంటైన్. ఓకే, వీటి మధ్య డిఫరెన్సెస్ కానీ మనం గమనిస్తే అన్నిటికీ CH2 డిఫరెన్స్ ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇది ఒక హోమోలోగస్ సిరీస్ అనమాట. ఈ విధంగా మనం ఆల్కేన్లకు సంబంధించి, ఈన్లకు సంబంధించి, ఆల్కైన్లకు సంబంధించి మరియు ఆల్కహాల్కి సంబంధించిన హోమోలోగస్ సిరీస్లను గమనించడం జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించిన ప్రశ్నను ఒకసారి పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హోమోలోగస్ సిరీస్?
హోమోలోగస్ సిరీస్ అంటే అన్ని ఫంక్షనల్ గ్రూపు ఒకటే ఉండాలి. అన్ని డబుల్ బాండ్ అయితే అన్ని డబుల్ బాండ్, అన్ని ట్రిపుల్ బాండ్ అయితే ట్రిపుల్ బాండ్, అన్ని ఆల్కహాల్ అయితే అన్ని ఆల్కహాల్, లేదా అన్ని ఆల్కేన్లు అయితే అన్ని ఆల్కేన్లు ఉండాలా, వాటి మధ్య CH2 డిఫరెన్స్ ఉండాలా అనేది మైండ్లో పెట్టుకొని ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మీథేన్, ఈథేన్, ప్రొపీన్, నెక్స్ట్ మిథనోల్, ప్రొపనోల్, బ్యూటనోల్. ఓకే, నెక్స్ట్ క్రమాన్ని కూడా గమనించండి. నెక్స్ట్ మిథైన్, ఇథైన్, ప్రొపీన్, నెక్స్ట్ మీథీన్, ఈథీన్, ప్రొపీన్. ఈ విషయాలను గమనించి సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ట్రూ అబౌట్ హోమోలోగస్ సిరీస్. హోమోలోగస్ సిరీస్లో ఏది నిజము అని అడుగుతున్నారు, గమనించండి. ద సక్సీడింగ్ మెంబర్స్ ఫార్ములా ఈజ్ CH2. రెండు వరుసగా ఉన్న వాటి మధ్య డిఫరెన్స్, ఫార్ములా డిఫరెన్స్ CH2. నెక్స్ట్ సక్సీడింగ్ మెంబర్స్ అటామిక్ మాస్ డిఫరెన్స్ 14 యూనిట్స్. సో బోత్ ఏ అండ్ బి కరెక్ట్, బోత్ ఏ అండ్ బి రాంగ్. సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్ ప్రశ్నను మనం మూవ్ అవుదాం. ఇక్కడ వరకు మనం చెప్పుకునే అంశాలే. ఇక్కడ ఫిజికల్ ప్రాపర్టీస్లో గ్రాడ్యువల్గా పెరుగుతాయి, కెమికల్ ప్రాపర్టీస్ సిమిలర్గా ఉంటాయి, వాటి యొక్క సాల్యుబిలిటీ, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, ఇవన్నిట్లో కూడా ఒక క్రమం ఉంటుంది అనే విషయము ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ యాక్టివిటీ నెంబర్ 4.2 అనమాట. దీనికి సంబంధించిన ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చినారు, వాటికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, క్యాలిక్యులేట్ ద డిఫరెన్స్ ఇన్ ఫార్ములా అండ్ మోలార్ మాసెస్ అనమాట. మోలార్ మాసెస్లో ఉన్న తేడా మరియు ఫార్ములాలో ఉన్న తేడా ఇక్కడ ఉన్న వాటికి CH3OH, C2H5OH ఇలా 3 పెయిర్స్ ఇవ్వడం జరిగింది. వాటికి ఉన్న డిఫరెన్సెస్ మనం ఒకసారి రాసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫస్ట్ కాంబినేషన్ CH3OH, నెక్స్ట్ది C2H5OH. సో వీటి మధ్య ఫార్ములాలో ఉన్న డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ ఇన్ ఫార్ములా. నెక్స్ట్ డిఫరెన్స్ ఇన్ మాలిక్యులర్ మాస్. ఓకే, వీటి మధ్య తేడాలు ఒకసారి కనుక గమనిస్తే చూడండి, రెండింటి మధ్య మాలిక్యులర్ ఫార్ములాలో తేడా ఎంత ఉందంటే CH2 తేడా ఉంది. చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. ఓకే, ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 5, ఇక్కడ 3 అంటే 2 తేడా. మరి వెయిట్ ఎంత అంటే కార్బన్ యొక్క అటామిక్ మాస్ 12, హైడ్రోజన్ది 1, 2 ఉన్నాయి కాబట్టి 12 + 2 14 యూనిట్స్ అనమాట. 14 యూనిట్స్ డిఫరెన్స్ ఉంది. సో నెక్స్ట్ ఇంకొక పేరుని మనం రాసే ప్రయత్నం చేద్దాం. C2H5OH 2 ఉన్నాయి కాబట్టి ఇథనాల్ దీని యొక్క పేరు. నెక్స్ట్ C3H7OH. ఓకే, ఇథనాలు, ప్రొపనాల్ వీటి మధ్య CH2 డిఫరెన్సు, వెయిట్ 14 యూనిట్స్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక పేరు ఇవ్వడం జరిగింది, C3H7OH, నెక్స్ట్ C4H9OH. ఓకే, వీటి మధ్య తేడా కూడా CH2, వెయిట్ 14 యూనిట్స్. సో ఇవన్నీ హోమోలోగస్ సిరీస్ అని చెప్పొచ్చు ఇలా ఉన్నాయంటే. నెక్స్ట్ C4H9OH బ్యూటనాల్, అదేవిధంగా C5H11OH పెంటనాల్. ఓకే, వీటి మధ్య కూడా CH2 ఇక్కడ కూడా 14 యూనిట్స్ తేడా ఉందన్నమాట. సో ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఈజ్ దేర్ ఎనీ సిమిలారిటీ? వాటి మధ్య ఏదైనా సిమిలారిటీ ఉందా అంటే ఎస్, మనం చూస్తానని చెప్పచ్చు. అన్నిటికి మధ్య డిఫరెన్స్ CH2 ఉంది, మరియు అటామిక్ మాస్లో ఉన్న డిఫరెన్స్ 14 యూనిట్స్ ఉంది కాబట్టి ఎస్, సిమిలారిటీ ఉంది అనమాట. అరేంజ్ దీస్ ఆల్కహాల్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజింగ్ కార్బన్ ఆటమ్స్. కార్బన్ ఆటమ్స్ పెరిగే క్రమంలో ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయమంటున్నారు. అవి ఆల్రెడీ ఒక క్రమంలోనే ఉన్నాయి, ఒకసారి రాసే ప్రయత్నం చేద్దాం. చూడండి, CH3OH. ఓకే, దీని పేరు ఏం చెప్పుకోవచ్చు, ఒక కార్బన్ ఉంది కాబట్టి మిత్, అన్ని సింగిల్ బాండ్ కాబట్టి NOL, ఆల్, మిథనాల్. నెక్స్ట్ C2H5OH, దీని పేరు ఇథనాల్. నెక్స్ట్ C3H7OH, దీని పేరు ప్రొపనాల్. నెక్స్ట్ C4H9OH,
బ్యూటనాల్, బ్యూటనాల్. సో ఇక్కడ ఒక క్రమాన్ని గమనిస్తే నెక్స్ట్ C5H, ఓకే, 5 రెళ్ళ 10 11, ఓకే, పెంటనాల్, పెంటనాల్. ఓకే, ఇక్కడ గమనిస్తే వీటన్నిటి మధ్యలో కూడా CH2 డిఫరెన్స్ ఉంది. ఏ రెండు తీసుకున్న CH2 డిఫరెన్స్ ఉంది. అన్నీ కూడా ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూపుకు సంబంధించినవే. సో ఇవి హోమోలోగస్ సిరీస్ అని మనం చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. జనరేట్ ద హోమోలోగస్ సిరీస్ కంటైనింగ్ 4.3 టేబుల్. 4.3 ఉన్న ఫంక్షనల్ గ్రూప్స్తో హోమోలోగస్ సిరీస్ను జనరేట్ చేయమంటున్నారు. ఉదాహరణకి ఒక క్లోరిన్ తీసుకున్నాం. ఆల్రెడీ ఆల్కహాల్తో ఆల్రెడీ ఇప్పుడే గమనించాం కాబట్టి ఒక ఆల్డిహైడ్ తీసుకొని మనం కొన్ని ఎగ్జాంపుల్స్ రాసే ప్రయత్నం చేద్దాం. ఓకే, మొదటగా ఓకే, ఒక కార్బన్ ఉంది. 4 హైడ్రోజన్ల ప్లేస్లో ఒక క్లోరిన్తో కన్నా రీప్లేస్ చేస్తే అదేమవుతుంది అంటే మామూలుగా అయితే మీథేన్. అదే క్లోరిన్తో రీప్లేస్ అయింది కాబట్టి దీన్ని ఏమంటామంటే క్లోరోమీథేన్ అంటాం. అదేవిధంగా ఇంకా ఒక 2-3 రాస్తే కార్బన్లు 2 ఉన్నాయనుకుంటే దీని యొక్క ఫార్ములా ఏమవుతుంది? CH3Cl కదా. ఓకే, అదేవిధంగా ఇంకొకటి రాద్దాం. 2 కార్బన్లు తీసుకున్నాం. అన్ని హైడ్రోజన్లే, ఒక్కటి మాత్రమే క్లోరిన్ తీసుకుంటే చూడండి హైడ్రోజన్ 1 2 3 4 5. సో C2H5 ఫార్ములా C2H5Cl. సో దీని పేరు క్లోరో 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి క్లోరోఈథేన్ దీని పేరు. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ గమనిస్తే సీక్వెన్స్ని గమనించండి. CH3Cl, C2H5Cl. చూడండి ఎలా వస్తున్నాయి గమనించండి. CnH2n+1 లాగా వస్తున్నాయి. డబల్ చేసి ఒకటి కూడే విధంగా వస్తున్నాయి గమనించండి. ఇదే సిరీస్లో నెక్స్ట్ రాస్తే గమనించండి C3H7Cl అవుతుంది. క్లోరోప్రొపేన్. నెక్స్ట్ C4 డబల్ చేసి ఒకటి కూడితే 9. ఓకే, క్లోరోబ్యూటేన్. నెక్స్ట్ 5 వస్తే డబల్ చేసి ఒకటి కూడితే 11. సో క్లోరోపెంటేన్. ఈ విధంగా అనమాట. ఇవన్నీ కూడా హోమోలోగస్ సిరీస్. అదేవిధంగా మరొకటి తీసుకున్నాం. ఓకే, ఒకటి తీసుకున్నాం. ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ని తీసుకున్నాం. ఆల్డిహైడ్ అంటే CHO. ఓకే, సింపుల్ హైడ్రోకార్బన్ తీసుకుంటే దీనికి ఒక హైడ్రోజన్ బదులు ఒక CHOని తీసుకున్నాం. ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ తీసుకుంటే ఇక్కడ 2 కార్బన్లు అయినాయి. సో 2 కార్బన్లు కాబట్టి ఏమవుతుంది? ఇత్ అవుతుంది. అన్ని సింగిల్ బాండ్ కాబట్టి ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి లాస్ట్లో AL వస్తుంది. ఆల్డిహైడ్ కాబట్టి AL వస్తుంది. ఆల్కహాల్ అయితే OL వచ్చింది కదా, ఇక్కడ ఆల్డిహైడ్ అయితే AL వస్తుంది. సో దీని పేరు ఇథనాల్. ఓకే, అదేవిధంగా దీని ఫార్ములా చూడండి CH3CHO. ఇంతకుముందులాగే మనం గమనిస్తే దీని యొక్క జనరల్ ఫార్ములా రాస్తే CnH2n+1 CHO లాగా వస్తాయన్నమాట. సో నెక్స్ట్ CH2 రాస్తే C2. ఓకే, ఆల్రెడీ ఓకే C2H5CHO. ఓకే, 3 కార్బన్లు ఉన్నాయి కాబట్టి మిత్తు ఇత్తు ప్రొపనాల్. 3 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ప్రొప్పు సింగిల్ బాండ్ కాబట్టి ఏను, ఆల్డిహైడ్ కాబట్టి AL ప్రొపనాల్. నెక్స్ట్ C3H5CHO 4 ఉన్నాయి కాబట్టి బ్యూటనాల్. నెక్స్ట్ 6 7. నెక్స్ట్ C4 డబల్ చేసి ఒకటి కూడితే 9 CHO. మొత్తం 5 ఉన్నాయి కార్బన్లు. ఇక్కడ 4, ఇక్కడ ఒకటి 5 ఉన్నాయి. పెంటనాల్. నెక్స్ట్ C5 డబల్ చేసి ఒకటి కూడితే H11 CHO. మొత్తం 6 కార్బన్లు ఉన్నాయి.
హెక్సనాల్. ఓకే, ఇలా మనము నెక్స్ట్ వచ్చే వీడియోలో వీటి యొక్క నేమ్స్ ఎలా పెట్టాలి అనేది క్లియర్గా గమనిద్దాం. ఇప్పటికైతే ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.